ప్యారిస్ ఒలింపిక్స్లో డిస్క్వాలిఫై కారణంగా స్వర్ణ పతకానికి అడుగు దూరంలో ఆగిపోయిన భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్కు గుడ్ బై చెప్పింది. రెజ్లింగ్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఎక్స్లో ట్వీట్ చేసింది. నాపై కుస్తీ గెలిచింది, నేను ఓడిపోయా, మీ కళ నా ధైర్యం చెదిరిపోయాయి, ఇప్పుడు నాకు పోరాడే శక్తి లేదు, గుడ్ బై రెజ్లింగ్ 2001 to 2024. మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా, క్షమించండి అంటూ ఎక్స్లో చేసిన పోస్ట్లో పేర్కొంది వినేష్ ఫోగట్. వినేష్ ఫోగట్ నిర్ణయానికి సంబంధించి అలాగే స్పోర్ట్స్ ఫెడరేషన్ యొక్క రియాక్షన్కి సంబంధించి మరింత సమాచారం అందించడానికి ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, వినేష్ ఫోగట్ నిర్ణయం అనేటువంటిది యావత్ దేశాన్ని కూడా కదిలించేసింది. ఎందుకంటే ఎంతో ఆశగా ఉండింది, గోల్డ్ మెడల్ సాధించాలనేటువంటి కోరిక అందరిలో ఉండింది. కానీ ఇలా నిర్ణయం వెలువడుతుంది, ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని ఎవ్వరూ ఊహించలేదు. ఈ నిర్ణయం పట్ల, ఫోగట్ నిర్ణయం పట్ల స్పోర్ట్స్ ఫెడరేషన్ వర్గాలు ఏమంటున్నాయి వెంకటేష్? స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిన్న ఆమెకు ఒలింపిక్ పథకం అడుగు దూరంలో చేజారడంతో ఆమె ఇక తన కెరీర్కు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు తాను రెజ్లింగ్ పోటీల నుంచి పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా వెల్లడించారు. ఇక తనకు పోరాడే శక్తి లేదని కూడా ఆమె చెప్పారు. కుస్తీ గెలిచింది, తాను ఓడిపోయాననేటువంటి విషయాన్ని ప్రధానంగా ఎక్స్లో ఆమె పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ఆమె డిస్క్వాలిఫై కావడానికి ప్రధాన కారణం, దీనికి సంబంధించినటువంటి అంశాలపై భిన్నమైనటువంటి కథనాలు వినిపిస్తున్నాయి. ఆమె నిజానికి 53 కేజీల విభాగంలో తొలి నుంచి కూడా పోటీ చేశారు. కానీ ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని నిరసనల్లో ఆమె పాల్గొన్న తర్వాత 53 కేజీల విభాగంలో మరొక క్రీడాకారులకు అవకాశం ఇచ్చారు. ఈమెను 50 కేజీల విభాగంలోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో సో ఆ 50 కేజీల విభాగంలో అర్హత సాధించేందుకు ఆమె చాలా ప్రయాసపడాల్సినటువంటి పరిస్థితి. నిజానికి ఆమె సెమీఫైనల్లో గెలిచినటువంటి సమయంలో కూడా కేవలం 49.900 గ్రాముల వరకు ఆమె ఉన్నారు. సో 10 గ్రాముల తేడాతో ఆమె ఆ సెమీఫైనల్లోకి ఆడగలిగారు. ఆ తర్వాత జరిగేటువంటి ఫైనల్కి సంబంధించినటువంటి పోటీలో వెళ్ళడానికి ముందు జరిగినటువంటి బరువు తూచేటువంటి క్రమంలో ఆమె 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. నిజానికి దాదాపు 2 కిలోల బరువు సెమీఫైనల్కు ఫైనల్కు మధ్య ఉన్నటువంటి సమయంలో 2 కిలోల బరువు పెరిగారు. అయితే ఎలా బరువు పెరిగారు, ఆమె వైద్య బృందం ఉద్దేశపూర్వకంగా చేసిందా లేకుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించిందా అన్న దానిపైన రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఆమెకు ఓఆర్ఎస్ డ్రింక్ ఇచ్చారు, ఇతర బరువు పెరిగేటువంటి ఆహారాన్ని ఇచ్చారనేటువంటి ప్రధాన వాదన వినిపిస్తుంది. సో ఆ నేపథ్యంలో ఆ 2 కిలోల బరువును ఎలాగైనా తాము తగ్గించగలమనేటువంటి ఒక అతి ఆత్మవిశ్వాసంతో వైద్య బృందం వ్యవహరించిన నేపథ్యంలోనే ఆమె చివరి నిమిషం వరకు కూడా తన బరువు తగ్గించుకునేందుకు చాలా ప్రయత్నం చేశారు. స్కిప్పింగ్, రన్నింగ్, రాత్రంతా నిద్రపోకపోవడం, విపరీతంగా స్వెట్ అవుట్ చేశారు. చివరికి ఆమె తన జుట్టు కత్తిరించుకున్నారు. అలాగే రక్తం కూడా తీసేందుకు ఒక క్రమంలో సిద్ధమయ్యారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇంత శ్రమించినప్పటికీ కేవలం 100 గ్రాములు అదనపు బరువు ఎక్కువగా రావడంతో ఆమె ఈ పోటీలో నుంచి తప్పుకోవాల్సినటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆమె తీవ్రమైనటువంటి మనోవేదనకు గురై ఆసుపత్రి పాలయ్యారు. తాను ఇక రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అలాగే తాను సెమీఫైనల్లో గెలిచినటువంటి నేపథ్యంలో కనీసం సిల్వర్ మెడల్ అయినా ఇతరులతో కలిసి పంచుకునే అవకాశం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే తన డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి కూడా ఆమె అక్కడ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో ఒక కేసు దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమెకు అండగా నిలబడతామని చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆమెకు అండగా నిలబడ్డారు. సో మొత్తానికైతే ఈ వ్యవహారంతో ఒకసారిగా ఒలింపిక్స్ క్రీడాకారుల లోపల తీవ్రమైనటువంటి ఒక విషాదం నెలకొంది. ఓకే వెంకటేష్.